సంగం మండలం గాంధీనగర్ గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామమ్మా. సార్, యాజ్ ఎ సర్పంచ్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్ వారికి మా విలేజ్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు వీళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా గాంధీనగర్ గ్రామ ప్రజలందరూ కలిసి ఇనానిమస్గా నన్ను ఎన్నుకోవటం చాలా ఆనందం. అందరూ కూడా కలిసికట్టుగా ఎలక్షన్ లేకుండా ఎన్నుకోవటం చాలా గొప్ప విషయం. నేను వారికి చాలా రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడి నుంచి జరగబోయే రోజులు ఈ గ్రామంలో మన ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి చొరవతోటి, రేవంత్ రెడ్డి గారి పథకాలతోటి ఈ ఊరిలో ఇప్పటికే ఒక 11 ఇందిరమ్మ ఇల్లు పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకో 20-30 ఇల్లు పక్కా ఇల్లు తీసుకొచ్చి ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. పోతే చాలామంది కూడా పింఛన్ల ప్రాబ్లం కూడా ఉన్నది. పింఛన్లు ఒకటి, పక్కా గృహాలు ఒకటి, కొత్త రేషన్ కార్డులు, ముఖ్యంగా ఈ 3 దిగ్విజయంగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో కొన్ని ఇంకా పక్కా ఇల్లు జరిగేటివి ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు వేసేటివి ఉన్నాయి. పింఛన్లు చాలామందికి పింఛన్లు రావాల్సి ఉన్నది. ఇక మిగతా సీసీ రోడ్లు కొన్ని అయ్యి ఉన్నాయి. రోడ్లు కూడా చాలా బెటర్గానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోడ్లు వేయాలి. చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. పశువుల హాస్పిటల్ కొంచెం మరమ్మతు ఉన్నది. స్కూల్ బిల్డింగ్లో కూడా కాంపౌండ్ వాళ్ళది చిన్నవి కూడా కొన్ని అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా కొంచెం రెక్టిఫై చేసి అవి క్లియర్ చేయాలని కూడా మేము చూస్తున్నాం. ఓకే సార్, మిమ్మల్ని యునామన్స్గా గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి నేను 5 సంవత్సరాలు రుణపడి వారికి చాలా సేవ చేయాలి. చాలా పనులు కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నేను ముందుండి చూసుకుంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పాలంటే మాది మండలంలో చాలా చిన్న గ్రామం అయినా పర్వాలేదు. మా ఈ 8 పీరియడ్లు సర్పంచ్ పీరియడ్లు ఇప్పటి వరకు, ఈ 8 పీరియడ్లలో కూడా 5 పీరియడ్లు ఇనానిమస్ అయింది. 3 సార్లు ఎలక్షన్ అయింది ఊరు. ఈ మండలంలో ఏ ఊరు కూడా ఇన్నిసార్లు ఇనానిమస్ అయిన గ్రామాలు లేవు. మా ఊరు ఆదర్శ గ్రామం, ఆదర్శ ప్రజలు, ప్రతి ఓటరు కూడా ఆదర్శవంతులు. ఇంత కూడా కాంప్లికేటెడ్ లేని విలేజ్ అంటే అది గాంధీనగర్ అని కూడా చెప్తానికి నేను గర్వపడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.